హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? బొబ్బర్లతో బెల్లం గారెలండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈసారి కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటి కోసం బొబ్బర్ని ఒక 8 అవర్స్ అట్లా నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానితే అంత టేస్టీగా ఉంటాయండి గారెలు అనేవి. ఒక కప్పు బొబ్బర్ని గిన్నెలో వేసి 2-3 సార్లు కడుక్కొని ఓవర్ నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోండి. లేదంటే 8 అవర్స్ అట్లా నానబెట్టుకోండి డే టైంలో అయితే. నెక్స్ట్ డే మార్నింగ్కి పప్పు అయితే ఇలా బాగా నాని తొక్క అనేది దాని అంతా అదే రిమూవ్ అయిపోతుంది. 2 సార్లు నలుపుకుంటూ ఇలా వాష్ చేసుకొని పప్పులో అస్సలు వాటర్ లేకుండా చూసుకోవాలి. గ్రైండర్ కూడా మనం ముందే కడిగి ఆరబెట్టుకోవాలండి. ఈ పప్పులో రుబ్బేటప్పుడు వాటర్ వేస్తే మనకి చాలా లూజ్గా అయిపోతుంది. అస్సలు ఒక చుక్క వాటర్ లేకుండా పప్పు అనేది రుబ్బు పెట్టుకోవాలి. ఈలోగా బెల్లం పాకం కోసం ఒక 1/4 కిలో బెల్లం తురుముకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసి మనం పాకం అనేది మరిగించుకోవాలి. మనకి పప్పు కూడా చాలా ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుందండి. చూసారా, అస్సలు బద్దలు లేకుండా రుబ్బుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని నార్మల్గా ఎప్పుడు వేసుకునే గారెల్లానే వేసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా గారెలన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో స్లోగా ఇలా తిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి వెంటనే పాకంలో వేసేసుకోవాలి. పాకంలో వేసిన వెంటనే గరిటెతో 2 వైపులా ఒకసారి తిప్పుకొని తీసేసుకోవడమేనండి. ఇవి చాలా ఫాస్ట్గా పాకం అయితే అబ్జర్వ్ చేస్తాయి. మనం చిన్నగా వేసినా సరే ఎక్కువ క్వాంటిటీలో అవుతాయండి గారెలు అనేవి. చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ గులాబ్ జామున్లా ఉంటాయి పాకం పీల్చుకొని. ఈసారి మీ ఇంటికి ఎవరైనా కొత్తగా గెస్ట్లు వచ్చినప్పుడు పండగల టైంలో ఈ గారెలు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత పాకంలో ఒక్కొక్కటి గారెలు తీసి పక్కన పెట్టేసుకోవడమే. చూసారా పాకం ఎంత బాగా అబ్జర్వ్ చేశాయో. ఇవన్నీ ఒకసారి 2 వైపులా తిప్పుకొని పాకంలోంచి తీసి రెడీ చేసుకోవడమేనండి. అంతే, మనకి బొబ్బర్లతో పాకం గారెలు అనేది రెడీ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.